నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఎగిరెగిరి దంచిన అదే కూలి ఎగరకుండా దంచిన అదే కూలి అని ఒక సామెత అన్నమాట ఈ కూటమి కట్టినప్పుడే చంద్రబాబు బలమేందో బలహీనతలేంటో ఆల్రెడీ అర్థమైపోయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు జనానికి చేసిన మేలేంటో సంక్షేమం ఏంటో ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది దీని మీద అంటే కుల పెద్దలు కుల మేధావులు చేస్తున్న దుష్ప్రచారం మీద ఇప్పటికే ఎన్నో సెటైర్లు పడతా ఉన్నాయి సంక్షేమం పేరుతో అంటే సోమరిపోతులను చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చేస్తున్న పిచ్చి పచ్చవాగుడు ఏదైతే ఉందో దాని మీద తీవ్రమైన విమర్శలు వెలువెత్తున్నా కూడా ఈ కూటమి నేతలకు ముఖ్యంగా ఈ కుల నాయకులకు అర్థం కావట్లేదు ఇప్పుడు అంటే వైసీపీ ప్రభుత్వం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద ఈ కూటమి నేతలు చేస్తున్న దుష్ప్రచారం ఏది కూడా గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ కాకపోవడంతో ఇప్పటికే అంటే పెన్షనర్ల వ్యవహారం తేలిపోయింది ఆ కుట్రలు చేసింది ఎవరన్నది జనాల్లో ఒక క్లియర్ ఎడ్జ్ కనిపించింది ఇక అన్నింటికి మించి చివరి అస్త్రంగా ఈ కూటమి నేతలు చంద్రబాబు గ్యాంగ్ ఎంచుకున్న ఫైనల్ అస్త్రం ఏదంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాని మీద హైకోర్టు చివాట్లు పెట్టిన ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సిఐడి లాంటి అంటే దర్యాప్తు సంస్థలను ఆదేశించినా కూడా ఈ కూటమి నేతలకు సిగ్గు రాలేదు పైగా పచ్చపత్రికల్లో యాడ్లు ఇస్తూ తప్పుడు కథనాలు రాయిస్తూ జనాల్లో అంతులేని ఆందోళనను గ్రామాల్లో కక్షలకు దారి తీసేలాగా కథనాలు రాయిస్తూ వస్తున్నారు ఒకసారి ఆ కథనాలు ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం జనాలేమో అంటే రైతులు సాక్షాత్తు ఒరిజినల్స్తో మాకు ఇస్తున్నది ఒరిజినల్ జిరాక్స్ రా నాయన దాని మీద వైఎస్ జగన్ బొమ్మ లేదు ఏమీ లేదు అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని రైతులే స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్తా ఉన్నా కూడా ఈ పచ్చరాతలకు ఈ పచ్చనేతలకు మింగుడు పడట్లేదంటే ఇంకేం చెప్పాలి ఎంతసేపు చెప్తున్నా కదా అబద్ధాలకు రెక్కలు కట్టడం వాటిని గోబెల్స్ ప్రచారం చేయించడం వాటిని జనం నమ్ముతారని చెప్పి వీళ్ళ పైత్యం ఒకసారి రాతలు ఏందో చూసే ప్రయత్నం చేద్దాం తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇగో ఈరోజు ఈ ఈనాడులో అండ్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన యాడ్ మీ భూమి మీది కాదు ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో జరగబోయేది ఇదే 2020 ఏప్రిల్ 2023 మే వరకు రెవెన్యూ శాఖకు వచ్చిన భూ సంబంధిత ఫిర్యాదులు 1,34,000 భూ ఆక్రమణలపై ఫిర్యాదులు 31,000 రికార్డుల్లో తప్పుల మీద 39,000 వైఎస్ఆర్ కడపలో భూ ఆక్రమణల ఫిర్యాదులే 1892 ఫిర్యాదు చేయనివ్వకుండా బెదిరించిన అధికారులు ఫిర్యాదులు తీసుకొని దాఖలాలు మరెన్నో వేలల్లో జగన్ దుర్మార్గ చట్టంతో మీ దస్తావేజులు మీకు ఇవ్వరు అధికారం డబ్బు కండబలం ఉంటే ఏ భూమినైనా కొట్టేయచ్చు సరైన కాగితాలు లేవని యజమానులనే జైల్లో పెట్టవచ్చు మీ వారసుల్ని అధికారులే నిర్ణయిస్తారు తాతల నాటి భూములైనా నేతల దయ ఉండాల్సిందే జగన్ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టవచ్చు మీ ఆస్తి మీది కాదు అని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ చెప్తే మీరేమి చేయలేరు న్యాయం కోసం స్థానిక కోర్టులకు వెళ్ళలేరు కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేస్తాం అని చెప్పి ఇదిగో యాడ్ ఇందులో బీజేపీ పార్టీ సింబల్ కూడా ఉంది మొన్న ఇదే కూటమి నేతలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంతగానం కుక్కలోలే ఒర్లుతున్నారు కదా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇదే యాక్ట్ మీద నరేంద్ర మోడీ సమక్షంలో అమిత్ షా సమక్షంలో ఎందుకు మాట్లాడలేదు మరి ఒకవైపు కోర్టు చివాట్లు పెడుతున్నా ఇంకోవైపు ఎన్నికల సంఘం దాని గురించి మాట్లాడదని చెప్పి మౌఖిక ఆదేశాలు జారీ చేసిన వీళ్ళు అంటే ఖాతరు చేయట్లేదు అంటే ఈ దమ్ము ధైర్యం ఏంది అసలు అంటే ఇంకా ఈ పచ్చమంద ఏం మాట్లాడినా రాష్ట్ర ప్రజలు వినాలే ఈ వాదనకు మొగ్గు చూపి ఓట్లేయాలి అంతేనా వాస్తవానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అబద్ధమే అనుకోండి అందులో నిజం లేదనుకోండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ కదా వైసీపీ నేతలనే టీఆర్ఓలుగా నియమిస్తారు మీ భూములు లాగేస్తారంటే ఎక్కడి వాదన ఇది కోర్టులు ఎందుకున్నాయి వ్యవస్థలు ఎందుకున్నాయి ముఖ్యమంత్రి మీద ఒక రాష్ట్రం పరువు తీసేలాగా ఇట్లా వ్యవహరిస్తూ ఉంటే ఇక వీళ్ళకి బుద్ధి చెప్పే వ్యవహారమే లేదా ఎవరు సమాధానం చెప్పాలి దీనికి మొన్న ఒక ఇంటర్వ్యూలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి డీటెయిల్గా చెప్పిండు బేసిక్లీ ప్రజల మనోభావాలతో ఈ మాదిరిగా అబద్ధాలు చెబుతూ రాజకీయ స్వార్థంతో ఇలా చేయడం అన్నిటికన్నా దారుణమైన పని ఇన్ఫ్యాక్ట్ సో మచ్ సో దట్ we will be suing them ఎందుకంటే ఇది చాలా తప్పు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటి పేరులోనే ఉంది టైటిలింగ్ యాక్ట్ అంటే మీ భూముల మీద మీకు హక్కులు ఇచ్చే కార్యక్రమం మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించే కార్యక్రమమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది
ఇట్స్ ఎ జర్నీ, ఇట్స్ ఎ ప్రాసెస్. ఫస్ట్ అది చేయాలి అని అంటే, ఆ యాక్ట్ రావాలి అని అంటే, ఎన్ఫోర్స్ కావాలి అని అంటే ఫస్ట్ ఏం జరగాలి? ఫస్ట్ మీ రికార్డ్స్ అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,000 రెవెన్యూ విలేజెస్లో రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ కావాలి. ప్రతి రెవెన్యూ విలేజ్లో సర్వే పూర్తి కావాలి. వాళ్ళ భూ యజమానులకు సంబంధించిన సర్వే పూర్తి కావాలి. సర్వే రాళ్ళు పాతాలి, సర్వే పూర్తి చేయాలి, సబ్ డివిజన్స్ అప్డేట్ కావాలి, అప్డేట్ కావాలి, మ్యూటేషన్స్ అప్డేట్ కావాలి. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఆ రైతులకు చేతిలో పెట్టాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత వీళ్ళకు, ఈ భూ యజమానులకు కానీ ఈ రైతులకు కానీ గవర్నమెంట్ ఇచ్చే సెక్యూరిటీ, గవర్నమెంట్ ఇచ్చే భరోసా, నీ టైటిల్ అబ్సల్యూట్లీ క్లియర్ టైటిల్. నువ్వు ఎవరికైనా ఈ భూమిని అమ్మచ్చు, ఎవరికైనా క్రయ విక్రయాలు చేసుకోవచ్చు. చేసేటప్పుడు నీకు ఎటువంటి సమస్య వచ్చినా, టైటిల్స్లో ఫాల్ట్ అనేది ఎక్కడైనా కనిపించినా గవర్నమెంట్ గ్యారంటీ. ఇన్ఫాక్ట్ టైటిల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో దిస్ టైటిల్ ఇన్సూరెన్స్ యాక్ట్ కూడా. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రిఫార్మ్, ఒక పెద్ద రిఫార్మ్, సంస్కరణ. ఎందుకనంటే ఈరోజు సమస్య ఏంటి? ఈరోజు మీరు భూములు కొంటారు, మీ రికార్డ్స్ కరెక్ట్గా మీరు కొన్న భూములు పత్రాలు కరెక్టా కాదో మీకు కరెక్ట్ అవునా కాదో తెలియదు. రేపు పొద్దున మీరు కొనిన తర్వాత ఇంకొకడు నాది ల్యాండ్ అని చెప్పి ఇంకొకడు వస్తాడు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకునేదానికి నువ్వు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతారు, కోర్టుల చుట్టూ తిరుగుతారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ కన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇక్కడ సో విన్నారు కదా, ఇంత క్లియర్గా మేము గతంలో కూడా చాలా వీడియోస్ చేసినాం. రోజు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న లబ్ధిదారులు, బయట ప్రచారంలో ఉన్న వాస్తవాలను ఖండిస్తున్న ప్రజలు ఏం చెప్తున్నారో ఒకసారి వినండి. మాకు నిన్న ఈ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరిగింది. మాకు ఏం లేదా అయితే మీడియాలోని యూట్యూబ్లోని ప్రచారం అవుతున్న పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఇస్తామని, డాక్యుమెంట్లు జిరాక్స్ మాత్రమే మీరు పొందాలని తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. అలాగేం కాదు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తక్షణమే సబ్ రిజిస్టర్ గారు మాకు ఫిజికల్గా ఒరిజినల్ డాక్యుమెంట్ మేము కొన్ని తెచ్చుకున్న స్టాంపుల మీద మాకు దస్తావేజు తిరిగి రిటర్న్ ఇచ్చారు. ఇలాగే కొనసాగుతుంది రాజమండ్రి ఆఫీస్ రిజిస్టర్ గారు ఒరిజినల్ డాక్యుమెంట్. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు ప్రసాద్. ఇగో మేము మన బళ్ళారం వచ్చాము. రిజిస్ట్రేషన్ దీని మీద ఎక్కడన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉందా? దీని మీద కూడా తప్పుడు ప్రచారమే. ఈరోజు రాజవాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నేను హాజరయ్యాను. అండ్ కమింగ్ టు ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ఎవరైతే సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నాయో, జెరాక్స్ కాపీ ఇస్తున్నారనేది దయచేసి దాన్ని నమ్మకండి. అండ్ ఇక్కడ పనులన్నీ నేను చూస్తాను, అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. ఈరోజు రాజవాడ సబ్ రిజిస్టర్ కార్యాలయం విన్నారు కదా. నేను నాగేంద్ర నా పేరు. నేను ఈరోజు పొలం రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజే నాకు రిజిస్ట్రేషన్ చేసి ఒరిజినల్ పత్రాలు కూడా నాకు ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. కానీ ఏదో బయట జిరాక్స్ ఇస్తున్నారు అలాగే అంటున్నా, కానీ నా అంత ఒరిజినల్ తీసుకొని చాలా ఆనందంగా ఉంది. మరియు నేను ఈరోజు వ్యాలిడ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాను, అది కూడా ఈరోజే ఇస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. నేను అలాగేం కాదు. విన్నారు కదా. ఇంకా ఈ పచ్చముండా కొడుకులను ఏ చెప్పుతో కొడితే బుద్ధి వస్తుంది? ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చినది కాదు. కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. నీతి ఆయోగ్ సూచనలతో మొత్తం 30 రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయాలని చెప్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే రాష్ట్రంలో చాలా బోల్డ్గా నిర్ణయం తీసుకొని, ఎందుకంటే రైతుల కోణంలో ఆలోచించి, ఈరోజు మీకు అందరికీ తెలుసు మీ భూమి మీద నిరూపించుకోవడానికి ఎన్నెన్ని రకాల డాక్యుమెంట్లు కలెక్ట్ చేసుకోవాలో, దానికోసం ఎన్ని ఆఫీసులు తిరగాలో, ఒకవేళ అన్నీ మీ దగ్గర ఉన్నా కూడా మీ భూమి మీది కాదు అన్న సంగతి మీకు తెలుసు కదా. వీటన్నిటిని సార్ట్ అవుట్ చేసే క్రమంలో భాగంగా అంటే కేంద్ర ప్రభుత్వం 90 దేశాల్లో అమలవుతున్న చట్టాన్ని తీసుకొచ్చి భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నది. అన్ని ఆఫీసుల రికార్డులను అన్నింటినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి మీ పాస్బుక్లో మీకు ఇచ్చే డాక్యుమెంట్లో
లింక్ డాక్యుమెంట్స్ అన్నిటినీ పొందుపరిచి మీ సర్వేలను కూడా అంటే మీ బౌండరీస్ని మిమ్మల్ని మీ సమక్షంలోనే రైతుల సమక్షంలోనే సర్వే చేసి అన్ని సరిహద్దుల్ని నిర్ణయించి మీకు పాస్బుక్ ఇచ్చే కార్యక్రమం ఇది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని వీళ్ళు ఇట్లా దుష్ప్రచారం చేస్తుంటే ఏమనాలి? ఇదే పచ్చపాటికి చెందిన పయ్యావుల కేసు ఉరవకొండ ఎమ్మెల్యే పిఎస్సిఎస్ అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిషన్ చైర్మన్ హోదాలో అసెంబ్లీలో మాట్లాడిన బయట ఆల్రెడీ సోషల్ మీడియాలో తిరుగుతుంది కదా. ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లలో ఈ యాక్ట్ అద్భుతం అని గత డిసెంబర్ ముందు వరకు కూడా రాసినాయి కదా. మరి ఇప్పుడు అనూహ్యంగా ఎందుకు ఈ పిచ్చిరాతలు? అంటే చంద్రబాబు ఏం చెప్తే దానికి మనం చిడతలు వాయించాలి, దానికి భజన చేయాలి. చంద్రబాబుకు నొప్పి లేస్తే అది రాష్ట్రానికి సంబంధించిన నొప్పి, చంద్రబాబుకు జలుబు చేస్తే రాష్ట్రం మొత్తం తుమ్మాలి. సిగ్గనిపించట్లే? ఒకవైపు ఇంత గొప్ప గొప్ప సంస్కరణలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆద్యం పోస్తుంటే ఈరోజు విద్యలో సంస్కరణలు, వైద్యంలో సంస్కరణలు ప్రపంచ దేశాలు కొనియాడుతుంటే మీకు ఇంకా సిగ్గు రాకపోతే ఇంకా మనుషులకు పుట్టిన రాలేకపోతే ఇంకా వేరే ఇంకేమన్నా? పోనీ వీళ్ళు ఈ రాతలు రాస్తున్నారు కదా, ఇదే తెలంగాణ ఎడిషన్లో ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు మోడీ అని చెప్పి రేవంత్ రెడ్డి కోసం వేసుకున్న యాడ్ ఇది. వీళ్ళు చేసేది వ్యాపారం అంతే. ఈ వ్యాపారంలో అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైపోయినా, ఆంధ్రప్రదేశ్ రైతులు ఏమైపోయినా వీళ్ళకు పట్టదు. డబ్బులు వస్తే చాలు చంద్రబాబు ప్రయోజనాల కోసం ఎంతకైనా ఏ సిట్టు పెండన నాకడానికైనా సిద్ధమనమాట ఈ ముండా కొడుకులు. మరి ఇదే మోడీని ఎందుకు నిలదీస్తలేవు? ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను తీసుకొచ్చింది మోడీ కదా. రేపు 2024లో మోడీ ప్రభుత్వం కనుక మళ్ళా కొలువైతే విధిగా అన్ని రాష్ట్రాలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అడాప్ట్ చేసుకోవాల్సిందే అని జీవో తీసుకొస్తారు, సర్క్యులర్లు జారీ చేస్తారు. అప్పుడు ఏం మోకం పెట్టుకొని అడుగుతారు మళ్ళా? అంటే ఈ రోజుకు అంటే ఓట్ల కోసం రేపు చంద్రబాబు వచ్చినా దీన్ని అమలు చేయాల్సిందే, రద్దు చేస్తామంటున్నారు కానీ అంత సీన్ లేదు. ఇక్కడ పెట్టిన కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు. ఇదేం ఖర్జున నాయుడు సిఫార్సు చేసిన చట్టం అనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వం దీని వెనుకలా ఒక పెద్ద ప్రక్రియ ఉంటుంది. అంతర్జాతీయ సంస్థలు ఏవైనా విదేశీ పారిశ్రామికవేత్తలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలంటే ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ అతిపెద్ద ప్రతిబంధకంగా మారిన తరుణంలో దీన్ని సంస్కరించడం మినహా వేరే ఆప్షన్ లేదు. అప్పుడెప్పుడో 100-120 ఏళ్ళ కింద బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వేను ఇప్పుడు మళ్ళా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కనుక అమలు చేస్తే అత్యధికంగా నష్టపోయేది ఎవరు తెలుసా? ఈ పచ్చ బినామీలు, ఈ పచ్చ పుల్కాగాలు. ఒక్కొక్కడు 2000-3000 ఎకరాలు దొబ్బేసిరు ఇక్కడ హైదరాబాద్లో, అమరావతిలో. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి ఆ బినామీల భాగవతాలు. అందుకే ఈ భయం. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ జగన్ రావద్దు, వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు, ఈ రీసర్వే చేసి బినామీల భాగవతం అంతా భరతం పడతారన్న కక్షతో చేస్తున్న విష ప్రచారం ఇది. ఇక ఈ ప్రచారానికి మీరు మద్దతు ఇస్తారా లేదంటే వీళ్ళను ఓటుతోనే కొట్టి చెప్పు దెబ్బ లాంటి సమాధానం ఇస్తారా అన్నది మీ చాయిసే. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది నిపుణులు చెప్తున్నారు. వాస్తవానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పాల్సింది ఎవరు? న్యాయ నిపుణులు లేదంటే ఆ భూ హక్కు చట్టాలకు సంబంధించిన నిపుణులు. అసలు వీళ్ళకి ఏం నాలెడ్జ్ ఉందని వాళ్ళు చెప్పినవేమో పట్టించుకోరు, చంద్రబాబు చెప్పినేమో పెద్ద పెద్ద అక్షరాలతోన రాసి పడేస్తూ ఉంటారు. వీటిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు. అరే ఒక ముఖ్యమంత్రి హోదాలో 5.5-6 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఆయన చెప్పిన మాటలు కూడా నమ్మకుండా, సరే నమ్మకపోతే విష ప్రచారం ఏంది? రేపు నువ్వు కూర్చున్నా ఇదే ఇట్లాంటి ప్రయత్నమే జరిగితే అట్లనే సహిస్తావా చంద్రబాబు? ముఖ్యమంత్రి కుర్చీకే వాల్యూ లేకుండా చేస్తే ఇంకేమనాలి మిమ్మల్ని? ఇంతకుముందే చూపించిన కదా, ఇదిగో ఆంధ్ర ఎడిషన్లనేమో ఈ యాడ్, తెలంగాణ ఎడిషన్లనేమో ఏ ముఖం పెట్టుకోను వస్తాం మోడీ అని. ఇట్లా అంటే ద్వంద్వ ప్రమాణాలు. ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక్కొక్క జిల్లాకు, డిఫరెంట్ రీజియన్లకు వీళ్ళు ఇష్టానుసారం. ఫస్ట్ చంద్రబాబుది కాదు, ఈ పచ్చపత్రికల భరతం పడితే తప్ప ఈ రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు మళ్ళా పదే చెప్తున్నా, ఆత్మశాంతి అనేది ఉండదు, మనశ్శాంతి ఉండదు. మీరు నిజంగానే రాష్ట్ర ప్రయోజనాల మేలు కోరే వాళ్ళైతే, రాష్ట్ర ప్రగతిని కోరే వాళ్ళైతే ఈ పచ్చపత్రికలకు, ఈ పచ్చ పుల్కాగాలకు మద్దతు ఇస్తే నిట్ట నిలువున మోసపోయేది మీరే. ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే ఈరోజు ఆధారాలతో సహా మీకు చూపిస్తున్నా. చంద్రబాబు పాపాలు నొక్కేసిన డబ్బులన్నీ కాపాడుకునే ప్రయత్నం. ఇదిగో ఎన్నెన్ని స్కామ్లు ఈయన హయాంలో 1995 నుంచి 2004 మధ్య జరిగిన కుంభకోణాల విలువ 1,55,000 కోట్లు. అమరావతిలో నొక్కేసిన భూముల విలువ 6 లక్షల కోట్లు. వీటన్నిటిని కాపాడుకునేందుకు ఈ ప్రయత్నం అంతా. ఇదిగో అడ్డగోలుగా జోన్లుగా పెట్టి అమరావతిలో ఎంత భూదోపిడి చేసిండ్రో, రాత్రికి రాత్రి ఎన్ని రహస్య అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, రికార్డ్స్. ఊరికే చెప్పట్లేదు.
ఇగో రాజధాని భూములపై కన్ను దోపిడీ విలువ 1,45,000. ఇందులో లంక భూములు ఉన్నాయి, సుక్కల భూములు ఉన్నాయి, అసైన్డ్ భూములు ఉన్నాయి, అన్నీ దొబ్బేసిండ్రు. వీటిని కాపాడుకోవడం కోసం మాత్రమే ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఇదే పచ్చగుంటనక్క రాష్ట్రంలో ప్రతి మనిషికి ఆధారం ఉన్నట్టే భూమికి భూదారు ఉండాలని ఒక స్కీమ్ తెచ్చిండు. ఏమైంది అది? ఇట్లనే సర్వే చేస్తాం, ఎవరికి వాళ్ళకి పాస్బుక్ ఎందుకు ముందు పడలే అంటే ఈయనకి శాత కాదు. ఫస్ట్ ఈ ప్రయత్నం చేస్తే ఎమ్మెల్యేలే కాలు పట్టి గుంజుతారు కాబట్టి, కుర్చీ లాగేస్తారు కాబట్టి చేయలేదు. జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు. రాష్ట్ర ప్రజలు ముఖ్యం, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు ముఖ్యం, పిల్లల భవిష్యత్తు ముఖ్యం, వచ్చే తరాలు ఈ కక్షా కార్పణ్యాలకు దూరంగా ఉండాలని చెప్పి ఆయన చేస్తున్న ప్రయత్నం అది. దీనికి మద్దతు పలకకపోతే రాష్ట్రం ఇంకొక 100 ఏళ్ళు అయినా కూడా బాగుపడదు. ఈ లఫుడ్ గారు చెప్తున్నట్టు 30 ఏళ్ళు వెనక్కి పోలే. సంస్కరణలు ఏవైనా కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటాయి, వాటిని భరించి తీరాల్సిందే. ఈరోజు ఈ రీసర్వే చేస్తున్న 6,000 గ్రామాల్లో ఎన్ని డిస్ప్యూట్లు ఉన్నాయి ఒకసారి చెప్పండి. ఎంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు? కింద కామెంట్ చేయండి. మేము చర్చిస్తామని చెప్పినాం కదా, చాలాసార్లు చెప్పినా నేను ఇదే వీడియోలో. ఇలా కుట్రంతా ఏంటంటే తెలంగాణలో ధరణి దరిద్రాల కారణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగిపోయింది. ఇంచుమించు 25-30% ధరణి కారణంగానే. అంటే ఇక్కడ బీఆర్ఎస్ నేతల భూదోపిడికి నిజం, వాళ్ళు నొక్కేసిన భూములు నిజం. అందుకే నియోజకవర్గాల వారీగా ఎవడెవడైతే భూములు దొబ్బేసినో వాళ్ళందరినీ వాతలు తెలియరా కొట్టిండ్రు. ఒక్కొక్కరికి 20,000-30,000 మెజార్టీ వచ్చింది. అంటే ఆపోజిషన్ ఎమ్మెల్యేలకు. అట్లాంటి ప్రయోగం ఆంధ్రప్రదేశ్లో చేద్దామని ఈ పచ్చ ప్రయత్నం. కానీ నిజంగానే అట్లా వైసీపీ నేతలు ఎవరైనా భూములు కొట్టేసిన సందర్భాలు ఉన్నాయా? ప్రైవేటు వ్యక్తులు అంటే రైతుల భూములను ఎక్కడైనా లాగేసిన సందర్భాలు ఉన్నాయా? ఎవరికైనా అన్యాయం జరిగిందా? కింద కామెంట్ రూపంలో పెట్టండి, నేను డిస్కస్ చేస్తా. పలానా వ్యక్తికి పలానా సుబ్బయ్యకు ఈ ఎక్స్టింక్ట్లో ఈ సర్వే నెంబర్లో ఇట్లా అయిందంట కదా, నేను తీసుకెళ్తా ప్రభుత్వం దృష్టికి. నెత్తినోరు కొట్టుకుంటున్నారు మేధావులు. దీని మీద దుష్ప్రచారం చేయకంటారు నాయన. మీరు కావాలంటే గెలిచినా ఓడినా అది తర్వాత సంగతి. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణ అనేది కామన్ థింగ్. కానీ కుర్చీ అల్టిమేట్ కాదు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా ఎవరికి నష్టం? ఆయనకా? ఒకసారి ఆలోచించండి. ఇట్లాంటి అంటే తీవ్రమైన చట్టాలు, తీవ్రమైన సంస్కరణలు ఎప్పుడు పడితే అప్పుడు రావు. 2007లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి భూభారతి అనే ఇట్లాంటి ప్రయోగాన్ని చేసే ప్రయత్నం చేసాడు. కానీ అప్పటికి ఆయనకున్న రాజకీయ ప్రత్యర్థులు అస్థిర ప్రభుత్వం కారణంగా చేయలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు దీన్ని ఆహ్వానించాల్సింది పోయి మీకు అప్పిలేట్ అథారిటీ ఉంటుంది, దాని తర్వాత మొబైల్ కోర్టులు ఉంటాయి. అది కూడా కాకపోతే హైకోర్టుకి వెళ్ళొచ్చు. మీ సివిల్ డిస్ప్యూట్స్ అన్నిటికీ కూడా ప్రభుత్వమే ఖర్చులు భరించాలన్నది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లోని నియమం. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఈరోజు 6,000 మొత్తం 17,000 రెవెన్యూ గ్రామాల్లో 6,000 గ్రామాల్లో సర్వే పూర్తయిందంటే మాటలా? అంటే ఎంత వేగంగా చేస్తే అయ్యి ఉండొచ్చు. దేశంలో 30 రాష్ట్రాలు ఉంటే ఎక్కడ కూడా ఇట్లాంటి ప్రయోగం జరగలే. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సాధ్యమైంది? చెప్తున్నా కదా, దేశంలోనే అత్యధికంగా డ్రోన్లను దిగుమతి చేసుకొని, రోవర్లను దిగుమతి చేసుకొని 10,000 మందికి పైగా విలేజ్ సెక్రటేరియట్లను నియమించి 15,000 మందికి పైగా ఎన్యూమరేటర్లను పెట్టుకొని శరవేగంగా చేస్తున్నారు. ఇక కొంతమంది విదేశాల్లో పక్కపక్క రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో వలసపోయి రాక వాళ్ళకి నోటీసులు ఇచ్చిన, వాట్సాప్లో మెసేజ్లు పంపించిన, రెస్పాండ్ కాని వాళ్ళ భూములు అట్లా ఉండిపోయినాయి. కానీ వాడెవడో పెడతాడు కదా, డాక్టర్ పివి రమేష్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసరు 36 ఏళ్ల పాటు సర్వీస్ చేసిన నా భూమే నేను తీసుకోలేకపోయినా అని మాట్లాడుతుండు. ఆధారాలన్నీ చూపించినాం కదా మొన్న. వాట్సాప్లో పంపించిండ్రు, నోటీసులు పంపించిండ్రు. మొత్తం 100 ఎకరాల చేపల చెరువులో ఆయన సరిహద్దు ఎక్కడనో తెలియాలంటే ఫస్ట్ ఆయన రావాలి కదా, రాలే. పైగా అలా నాయన కాలంలో అది కబ్జా పెట్టిన పొలం అని తర్వాత తెలిసింది. ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పి వాడు రాకుండా ఈ పచ్చపత్రికలలో సోషల్ మీడియాలో వీళ్ళు పెంట లేపుతున్నారు. ఇట్లా 1-2 ఇష్యూస్ పట్టుకొని దాకా లాక్కుంటూ పోతే ఎవరికి నష్టం? ఒకసారి ఆలోచించండి. ఈరోజు మీ ఇంటికి వచ్చిన వైద్యం నిజం కాదా? మీ ఇంటికి వచ్చిన విద్య నిజం కాదా? మీ పిల్లలు మంచిగా చదువుకుంటలేరా? పొంగూరు నారాయణకు దారదత్తం చేసిండు విద్యాశాఖను, కామినేని శ్రీనివాస్కు వైద్యశాఖను దారదత్తం చేసిండు. జిహెచ్ఎంసీలో ఎలకలు కొరికిన రోజులు మర్చిపోదామా? దోమల మీద దండయాత్ర పేరుతో 100 కోట్లు దొబ్బేసిన వాస్తవం కాదా? ఇట్లాంటి వాడు పాలకుడు. వీడు చెప్తే మనం నమ్మాలి. సో ఇక పోలింగ్కు ఎక్కువ టైం లేదు. ఈ ప్రలోభాలకు, ఈ లాలుచీలకు లొంగితే చెప్తున్నా కదా, మళ్ళీ ఒక 100 ఏళ్ళు అయినా కూడా ఇట్లాంటి సంస్కరణలు అమలు చేసే నాయకుడు రాలేడు. ఇది ఫైనల్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.